ద్రాక్ష తోటలో పనివారు కొరకు ఉదయం వెళ్ళాడు. ఉదయం వెళ్ళి మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడాడు? 1 దినారానికి మాట్లాడుకున్నాడు. అంటే ఉదయం వచ్చిన వాళ్ళు ఎప్పటివరకు పని చేయాలి? తర్వాత వెళ్ళాడు, వాళ్ళకి కూడా 1 దినారమే. తర్వాత వెళ్ళాడు, వాళ్ళకి కూడా దినారమే. తర్వాత వెళ్ళాడు, గంట ముందే జస్ట్ వచ్చారు, వాళ్ళు వంగి ఉన్నారు, టైం అయిపోయింది. పని చేయడానికి జస్ట్ వంగి ఉన్నారు, పని అయిపోయింది. అయితే చివరి వచ్చిన వాళ్ళకి 1 దినారం ఇచ్చినాడు. మొదట వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏమన్నా తెలుసా, మాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. దేవుడు మాట్లాడింది ఏంటి? 1 దినారం ఇస్తా అన్నాడు. ఆ దినారం ఇచ్చాడు. దానికి వాళ్ళకి చాలా డిసప్పాయింట్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము రెక్కలు పడిపోయేలాగా కష్టపడ్డాము, మాకు 1 దినారమే. అస్సలు పని చేయనోడికి అప్పటికప్పుడు వచ్చాడు, మాటిని వచ్చాడు, వంగున్నాడు, ఇలాగా టైం అయిపోయింది వాడికి కూడా. దీన్ని మనం అర్థం చేసుకుంటే, మన రక్షణ పొందుకున్నప్పటి నుంచి చేసిన కార్యాలన్నిటిని బట్టి పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ అప్పటికప్పుడు సిలువలో 2వ దైవంగా కుడి పార్శ్వమున ఏం చేశాడు? ఈయనే దైవ కుమారుడని గ్రహించాడు. ఈయన ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని గ్రహించాడు. గ్రహించి ఆయనతో ఒక్క మాట అన్నాడు, నాయన నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే.